అన్ని రకాల ఫంక్షన్లు చేసుకునేందుకు అధునాతన కన్వెన్షన్ సెంటర్లు ఒంగోలులో ఏర్పాటవుతున్నాయని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. మంగమ్మ కాలేజీ సర్కిల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన స్టార్ కన్వెన్షన్ సెంటర్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. నగరానికి దగ్గరలో ఉన్న సెంటర్ను చిన్న చిన్న ఫంక్షన్లకు ఉపయోగించుకొని వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. నిర్వాహకులు షేక్ మస్తానవలి, ఖాదర్ బాషా, ఎస్కే మీరావలి, షేక్ ఖాజావలీలను అభినందించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, మైనార్టీ సెల్ నాయకులు కఫిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓకే అబ్బాయి అందరూ కలిసి ఒక 1,30,00,000 ప్రతి చిన్న అన్నిగా స్టార్లు కావాల్సిన పేర్కోవడం, అదేవిధంగా చూసాము సెంట్రల్ ఐసీ తోటి మన ఒంగోలులో చిన్నది ఫంక్షన్ చేసుకోవాలంటే ఉండేటట్టుగా కాల్ చేశారు. మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నా. ఎందుకంటే పెద్దతో పాటు చిన్న ఇలాంటి అన్ని కూడా మన ఒంగోలు అవసరం కాబట్టి వాళ్ళిద్దరూ మంచి సంకల్పంతో ఏదైతే పెట్టారో అది సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుల ఆశీస్సులతో బాగా జరగాలని కోరుకుంటాము. అదేవిధంగా దీనికి ఒక పక్క రెండు రోజులు రావటం, అదేవిధంగా ఈ రోజు కూడా 90 సిమెంట్ రోడ్డు వేస్తాం. ఆ 7 నుంచి 7 వరకు కలిసి పెట్టిన సిమెంట్ రోడ్డు కూడా పూర్తవుతుంది కాబట్టి దీనికి కూడా భవిష్యత్తులో బాగా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వచ్చినప్పుడే అడుగు పెట్టినప్పుడే మనకి వైబ్రేషన్ కనపడుతుంది, ఎందుకంటే కళ కనపడుతుంది. ఆ వైబ్రేషన్ తోటి భగవంతు ఆశీస్సులతో బాగా చేయాలని, అదేవిధంగా వేరే వారికి, అదేవిధంగా మస్తాన్ వారి ఇద్దరికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసి ఆ పద్ధతికి వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. గుంటూరు రోడ్లో A1 ఫార్మ్ హాల్ పక్కన నిర్మించటం జరిగినది. ఈ నిర్మించటం చాలా అధునాతనమైన వసతులతోటి మేము చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు రేట్లు అన్ని అనుకూలమైన వసతులతోటి మేము ఏర్పాటు చేసినాము. అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా అంటే ఒక 600-700 మెంబర్స్ తోటి కెపాసిటీ తోటి ఎవరైనా కానీ వచ్చి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ 2 రోడ్స్ యాక్సెసిబిలిటీ ఉన్నాయి. మనకి 2 రోడ్స్ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉంది. సో ఎవరైనా మీడియం బడ్జెట్లో కానీ లేదంటే లగ్జరీగా కావాలన్నా కానీ ఇది సెంట్రల్ ఏసీ తోటి మేము స్టార్ట్ చేశాము. సో ఎవరైనా ఎంతమంది అయినా కానీ ఒక 600-700 బడ్జెట్ తోటి మనం పీపుల్ తోటి మనం అకామిడేట్ చేసుకునే కెపాసిటీ ఉంది మనకి. అండ్ ఇంకా ఫెసిలిటీస్ ఏవైనా చేయాలన్నా కానీ మనము చేసుకోవచ్చు ఇందులో. సో అందరూ ఆల్వేస్ ఎవ్రీబడి ఇక్కడ నుంచి ఒంగోలులో మనకి ఈ మీడియం సైజ్ బడ్జెట్లో ఉన్న కళ్యాణ మండపాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని మేము ఎస్ కన్వెన్షన్ సెంటర్ను, స్టార్ కన్వెన్షన్ సెంటర్ను కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారి మీదుగా ప్రారంభం కావడం జరిగింది. ఒంగోలు నగరంలో ఆధునిక వసతులతో ఈ కళ్యాణ మండపాన్ని దాదాపుగా ఒక 600 మందికి ఏదైనా ఫంక్షన్ జరిగే విధంగా కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో